రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి 'హిట్ 3 ప్యారడైజ్' నాని యాక్ట్ చేసినటువంటి సినిమాల ట్రైలర్స్, టీజర్ చూస్తే 'నాని తప్పు చేస్తున్నాడా?' అని నాకు అనిపించింది. నాకే కాదు చాలా మందికి అనిపించి ఉంటది. ఎందుకంటే అతనికి ఒక ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి స్టార్ అతను. నేచురల్ స్టార్ అని అతనికి బిరుదు కూడా నేచురల్‌గా వచ్చింది. ఎవరో పెట్టినది కాకుండా అతని పెర్ఫార్మన్స్ అది నేచురల్‌గా ఉంటది. అతని స్టోరీస్ అవి కూడా దగ్గరగా ఉంటాయి. అన్న ఉద్దేశంతో అతను నేచురల్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు అతను చేస్తున్న సినిమాలు కొంచెం అన్‌నేచురల్‌గా ఉన్నాయేమోనని అనిపిస్తుంది. అంటే హింస మరీ ఎక్కువైపోవడం. ఇప్పుడు 'హిట్ 3' గాని, ఇంకా 'ప్యారడైజ్' సినిమాలో చూస్తే అసలు దాన్ని ఎలా సెన్సార్ చేశారు? లేదంటే సెన్సార్ అవ్వకుండా టీజర్ కాబట్టి వచ్చేసిందా? అనే డౌట్ కూడా వస్తది. అంటే మనం మామూలుగా మనం యూజ్ చేయడానికి కూడా ఇబ్బంది పడే ఒక పదాన్ని వాళ్ళు చాలా అలవోకగా ఆహ్, చెప్పించేశారు. అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. మరి 'నానికి' ఇప్పటికే ఫీడ్‌బ్యాక్ అది వెళ్ళే ఉంటది. అంటే అతనేంటంటే అసలు యాక్చువల్‌గా మంచి కంఫర్ట్ జోన్‌లో ఉన్నాడు తను. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్నటువంటి స్టార్‌గా. కానీ అతను మాస్ ఇమేజ్ కోసం అతను విపరీతంగా తహతహలాడుతున్నాడు. ఇంతకుముందు అతను చేసిన సినిమాలు చూస్తే, ఇప్పుడున్న ఇమేజ్ కాదు నాకు, ఒక మాస్ ఇమేజ్ కావాలి, ఒక పాన్ ఇండియా ఇమేజ్ కావాలని చెప్పి అతను గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అది పాన్ ఇండియా ఇమేజ్ కావాలని, మాస్ ఇమేజ్ కావాలని కోరుకోవడం అసలు తప్పేం కాదు. కాకపోతే ఇలాగా మితిమీరినటువంటి హింస ద్వారానో, లేకపోతే అసభ్య పదజాలం ద్వారానో, ఆ ఇమేజ్‌ని మనం సంపాదించుకోవచ్చు అని అనుకోవడం కరెక్ట్ కాదేమో అని నాకనిపిస్తుంది. అంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు మన ఆడియన్స్ టేస్ట్‌లో గూడా చాలా మార్పులొచ్చినియి. అంటే హింస ఎక్కువగా ఉన్న సినిమాలని ఇష్టపడుతున్నారు. ఈ మధ్య కాలంలో మలయాళంలో వచ్చిన సినిమా 'మార్కో' ఏదో ఉంది. అంటే ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమాలో లేనంత హింస అందులో ఉందండి. నేను చూడలేదు. ఆ సినిమా అన్ని రాష్ట్రాల్లో మన తెలుగులో గూడా మంచి కలెక్షన్స్ వచ్చినియి. దాన్ని తెలుగులో గూడా డబ్బింగ్ జేశారు. అలాగే హిందీలో గూడా దాన్ని డబ్బింగ్ జేశారు. హిందీలో గూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. మలయాళంలో చాలా సెన్సిబుల్ మూవీస్ వస్తుంటాయి. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఇష్టపడుతుంటారని అనుకునే మలయాళంలో గూడా ఆ సినిమా 100,00,00,000 కలెక్ట్ చేసిందని జెప్పి అంటున్నారు. అంటే ఇదొక రాంగ్ ట్రెండ్ సెట్ చేసిందని చెప్పొచ్చు. దాన్ని దాన్ని ఇదిగా తీసుకొని మిగతా హీరోలందరూ గూడా ఆ ద్వారంలో వెళ్ళడం వల్ల, అంత హింస చూపించడం వల్ల, అసభ్యమైనటువంటి పదజాలం ప్రయోగించడం ద్వారా సినిమాలు సక్సెస్ చేసుకోవచ్చనే ఒక దీనికి దర్శక నిర్మాతలు గానీ, హీరోలు గానీ ఆ ధోరణిలో వెళ్ళే ప్రమాదాన్ని ఆ సినిమా క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా 'హిట్ 3' కానీ, 'ప్యారడైజ్' ఇది 'హిట్ 3' వచ్చే నెలలో మే 1న వస్తుంది. ఎప్పుడో వచ్చే సంవత్సరం విడుదలవుతుందని చెప్పి 'ప్యారడైజ్' సినిమాకి ఇప్పటి నుంచి ప్రమోషన్ వాళ్ళు మొదలుపెట్టారు. అంటే పాన్ ఇండియా ఇందాక నేను చెప్పినట్లు అతను పాన్ ఇండియా స్టార్ కావాలని చెప్పి, పాన్ ఇండియా ఇమేజ్ కోసం తపన పడుతున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ విమర్శలవి వస్తున్నాయి కాబట్టి దాన్ని మ్యూట్ చేయడమో, లేదంటే దాన్ని ఇంకొక వర్డ్‌తో రీప్లేస్ చేయడం ఏదైనా చేస్తారేమో మనం చూడాలి. అంటే అసలు 'నానికి' హీరో 'అష్టాచెమ్మా' సినిమా దగ్గర నుంచి అతను యాక్ట్ చేసిన 'అలా మొదలైంది' గానీ, 'బలుబులే మగాడివోయ్' గానీ, ఇలాగ అతని అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ గూడా ఎంతో ఇష్టపడే సినిమాలు చేస్తూ అందరికీ దగ్గరైనటువంటి 'నాని' ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఇలాగ మరీ అంటే ఆ సీన్స్ వస్తుంటే మనం చూడలేని విధంగా, కళ్ళు మూసుకునే విధంగా అంటే కొంతమంది చే ఆహ్, ఇబ్బంది పడేలాగా అతను ఎందుకు చేస్తున్నాడో మనం కొంచెం ఆశ్చర్యం అనిపిస్తది. అంటే ఇప్పుడు రీసెంట్‌గా 'చావా' సినిమా వచ్చింది. అందులో ఈ మరీ ఇదేం అంటే అసభ్యత, అశ్లీలత ఇటువంటివి ఏమీ లేకుండానే ఆ సినిమా చాలా అసాధారణమైనటువంటి విజయం ఇప్పటికీ 500,00,00,000 పైగా కలెక్ట్ చేసి 600,00,00,000 దిశగా ఆ సినిమా వెళ్తుంది. కాబట్టి అంటే ఒక సినిమా అసాధారణమైనటువంటి విజయం సాధించడానికి అసభ్యత, అశ్లీలత ఇటువంటివి ఏమీ లేకుండా కూడా మనం చెయ్యొచ్చు అనే సినిమాలు ఎన్నో ఉదాహరణలుగా ఉన్న నేపథ్యంలో, ఇటువంటి ట్రెండ్‌ని మనం అనుసరించడం అనేది నాని కెరీర్‌కి అంతగా అంటే ఇప్పుడున్న ఆడియన్స్ కొంతమంది ఖచ్చితంగా అయితే అతనికి దూరం అవుతారు. అంటే 'దసరా' సినిమాతో
అతను కొంత ఇమేజ్, మాస్ ఇమేజ్ అతనికి వచ్చినప్పటికి కూడా, ఆ సినిమాని ఇష్టపడని వాళ్ళు కూడా కొంతమందున్నారు. కొన్ని ఏరియాల్లో ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని చెప్పి చెప్తుంటారు. దాన్ని కూడా అతను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలొచ్చినప్పుడు ఆడియన్స్ అందరూ కూడా థియేటర్‌లకి, ఇప్పుడు మొన్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఉంది. అది వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కింద నిలిచింది. దానికి పోటీగా వచ్చినటువంటి, అంటే అదే టైంలో వచ్చినటువంటి ఇంకో సినిమా, అది కూడా చాలా బావుందన్నప్పటికి కూడా, ఆ యాక్షన్ ఎంటర్‌టైనర్ కంటే కూడా ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి జనాలు నీరాజనాలు పలికారు. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి గదా! అసలు అందులో ఏముంది? 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో ఆహ్, ఇటువంటి, అంటే విపరీతమైనటువంటి ఆహ్, హ హింసాత్మక సన్నివేశాలు కానీ, లేదంటే అసభ్యత, అశ్లీలతతో కూడినటువంటి సన్నివేశాలు కానీ ఏమి లేవు కదా! అయినా సరే మరి ఆ సినిమా విపరీతమైనటువంటి, అంటే ఒక్క తెలుగులోనే ఆ సినిమా 300,00,00,000 కలెక్ట్ చేసింది గ్రాస్ అని చెప్పి చెప్తున్నారు. హిందీలో గూడా దాన్ని రీమేక్ చేయాలనే ఆలోచనలో 'దిల్ రాజు' ఉన్నారని మనకి వార్తలు అందుతున్నాయి. మరి అంటే రీసెంట్‌గా ఇంత ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనరు ఈ రేంజ్‌లో కని విని ఎరుగని రీతిలో వసూళ్లు సాధించి, అంటే ఇంకా ఒక మనుగడ ప్రశ్నార్థకమైనటువంటి ఒక నిర్మాణ సంస్థకి మళ్ళీ దానికి పునర్జీవనాన్ని ఇచ్చినటువంటి సినిమాగా నిలిచిన 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి సినిమాల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే ఆ కలెక్షన్సే వేరే ఉంటాయని మనకు తెలుసు. లేకపోతే సర్లే ఓటీటీలో చూద్దాంలే, లేకపోతే పిల్లలెళ్లి చూస్తారులే, మనందరం ఎళ్లి ఎందుకు చూద్దాం అని దూరంగా ఉండిపోయారంటే ఆ సినిమాకి కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, నాని ఇప్పటివరకు ఎంజాయ్ చేసినటువంటి ఏదైతే ఇమేజ్ ఉందో దానికి ఇ భంగం కలిగించకుండా, ఇప్పుడు నేచురల్ స్టార్ అనే బిరుదుకు కూడా భంగం కలిగేలాగా అన్‌నేచురల్‌గా ఆ ఫైట్స్ కానీ, ఇది కానీ చేస్తుండడం అనేది ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. లేకపోతే అంటే ఆహ్, ఎప్పుడు గూడా జనరల్‌గా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా థియేటర్‌లో చూడడానికి ఇష్టపడతారు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు ఓటీటీలో మాత్రమే చూస్తారా అనే ఒక అపోహని 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా పటాపంచలు చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై మన దర్శక నిర్మాతలు గాని, హీరోలు గాని ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తే బావుంటదని చెప్పి నా అభిప్రాయం. అందులో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం'లో కూడా కొంత యాక్షన్ మిక్స్ చేశారు. అలాగా అందులో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లో గూడా బ్రహ్మాండమైనటువంటి యాక్షన్‌ని బ్లెండ్ చేసి సినిమాలు తీయడం వల్ల ఇటు ఓటీటీలోనూ ఆదరణ ఉంటది. థియేటర్‌లో గూడా మంచి ఆదరణ ఉంటది గాబట్టి, నాని అడ్వైజర్స్, నాని కెరీర్ అడ్వైజర్స్ ఈ ఈ విషయంలో ఆయనకి సరైన ఫీడ్‌బ్యాక్ ఇస్తే బావుంటదని జెప్పి నా అభిప్రాయం.